భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మన తిరుచానూరు యోగి మల్లవరం ఇక్కడ ఉన్నటువంటి సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఇప్పుడే స్వామికి దర్శనం చేసుకుని హారతి ఇచ్చి స్వామివారికి స్వయంగా అభిషేకం చేసుకుని ఇక్కడ ఉన్న విశేషాలు మా దినేష్ గారు చెప్పగా ప్రదక్షిణ మార్గంలో మన వెనకాల ఈ ఆలయంలో ధ్వజస్తంభం లేదు, కానీ ఆలయం మీదే ధ్వజస్తంభంలాగా మనకి ఇక్కడ అగుపడుతూ దైవం తన యొక్క లీలని ఎలాగైనా ఎప్పుడైనా ఆయన ప్రదర్శిస్తాడు. బుద్ధివంతుడైన వాడు, పవిత్రుడైన వాడు దర్శిస్తాడు. ఇక్కడ మనం చూడవచ్చు. అందులో దీని పేరు యోగి మల్లవరం. ఎంత యోగం ఉండాలి, లేకపోతే ఊరికి వస్తుందా, ఏదో కారణం అటువంటిదే ఉంటుంది. ఇక్కడ నాకు ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ హోమాలు. ఇక్కడ ఎవరికి వారే స్వయంగా హోమం చేసుకోవచ్చు. మనిషి లోపల వైపు తిరగాలి అంటే అతను లోపల ఉన్నవాడితో కనెక్ట్ అవ్వాలి. ఈ ఆలయంలో ఉన్న గొప్ప విశేషం, ఏదో దండం పెట్టుకుని నడ అని తోసేసేటువంటి మూర్ఖులతో సంబంధం లేకుండా ఇక్కడ వివరంగా చెప్పేవాళ్ళు ఉన్నారు. ప్రశాంతంగా మనం అది అభిషేకమైన, హోమమైన, ధ్యానమైన ప్రశాంతంగా ఇక్కడ మనం అనుభవించవచ్చు. మనిషి లోపల అనుభూతి చెందకపోతే అతను సమాజంలో చాలా ఇబ్బందిని ఎదుర్కొంటాడు. ఆ ఇబ్బందితో అతను వ్యతిరేకంగా మారుతాడు. దీనికి ఎక్స్పీరియన్స్లు మనందరికీ ఉంటాయి చాలా దేవాలయాల్లో. దురదృష్టం ఇవాళ మేము ఎక్స్పీరియన్స్ ఇన్ శ్రీనివాస మంగాపురం వాళ్ళ అతి చేష్టలు అవి. సో అలా అతి లేకుండా మతి చక్కగా ఉండేటువంటి సన్మతులు ఉన్నటువంటి, దుర్మతులు లేనటువంటి ఈ ప్రపంచంలోకి మనం కూడా ప్రవేశిద్దాం, ప్రశాంతంగా ఆస్వాదిద్దాం, ఆనంద నిలయుడి యొక్క అనుభూతిని మనం కూడా పొందుదాం. నమో వెంకటేశ. గోవిందా. ఇక్కడ అట్లా కాదు. భగవద్గీత 9వ అధ్యాయం 17వ శ్లోకం ప్రకారంగా మన ఆత్మకు దేవుడు తల్లి. ఇది ప్రతి ఒక్కరి యొక్క అమ్మా నాన్నలుగా చెప్తాం, వచ్చిన అందరికీ చెప్తాం. చెప్పి ఆడవాళ్ళు కూడా స్వామి నన్ను తీస్తున్నారా నేను ఇక్కడ హరే కృష్ణ. ఇక్కడ మరొక ఉత్తమమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ సాలగ్రామాలకి మరియు మరకత వెంకటేశ్వర స్వామి వారికి స్వయంగా స్వామి దయచేసి రెడ్డి ఇక్కడికి రా, వెనకాల నీడ కనబడుతుంది, అది కనబడేటట్టు చెప్పించే. స్వామి ఎక్కడ చేసేది కాదు కదా, నువ్వు ఆడుంది అది కనబడేటట్టు. ఒక నిమిషం స్వామి చెప్పండి. ఇక్కడ ఈ మరకత వెంకటేశ్వర స్వామి వారికి మరియు సాలగ్రామాలకి ఎవరికి వారే అని వారి యొక్క లింగభేదం లేకుండా స్త్రీలైనా, పురుషులైనా, పిల్లలైనా, వృద్ధులైనా ఎవరికి వారే అభిషేకం చేయవచ్చు. తద్వారా ఇక్కడ మనం అందరం ఆ భగవంతుడి యొక్క అంశలము. ఆయనకి మనకి తండ్రితో తల్లితో ఉన్న సంబంధమే కాబట్టి మమైవ అంశం జీవలోకి జీవభూత సనాతనం. ఇప్పుడు మనం అందరం కూడా ఆయన్ని సేవించుకోవడం మన హక్కుగా, ఇది మన యొక్క అదృష్టంగా ఇక్కడ అందరూ దాన్ని అనుభూతి చెందుతూ, అది హోమమే కానీ అభిషేకమే కానీ స్వయంగా చేయవచ్చు. ఇది ఇక్కడ గొప్ప విషయం. కనెక్టివిటీ అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ఏదో వాళ్ళది చేస్తారు మనం చూస్తాము అన్నట్టు కాకుండా మనం ఇందులో భాగస్వాములమై భగవంతుడితో భాగస్వామ్యాన్ని పొంది ఆయన్ని మనం ఆస్వాదిస్తూ సేవిస్తూ అనుభవించడం. అన్నమయ్య చెప్పినట్లుగా సేవింపరో జనులాల చేరి ఒక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము బలెను సేవింపరో. అలా మనం సేవిద్దాం.